రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రియల్టర్స్ ఫోరం అని చెప్పేసి తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏజెంట్స్ అయితే ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సంబంధించి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి మీకు సంబంధించి ఏజెంట్స్ అంటున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు సంబంధించి? మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. ఒకటి అని ఏం లేదు. బట్ ముఖ్యంగా వచ్చేసి మాకు రావాల్సిన కమిషన్స్‌లో డీల్స్ అయిపోయిన తర్వాత కొన్నవాళ్ళు గానీ, అమ్ముకున్న వాళ్ళు గానీ అంటే కస్టమర్స్, సెల్లర్స్, బయర్స్ డీల్ అవుతున్నాయి. బట్ 90% ఎవరు కమిషన్ ప్రాపర్‌గా పే చేయట్లేదు. ఎందుకంటే రూల్ ఏముంది? ఇంతే ఇంతే ఇస్తా అంటాడు. సపోజ్ మేము ₹1,00,00,000 ప్రాపర్టీ చేసామనుకోండి. జనరల్‌గా మార్కెట్‌లో ఉండేదే ₹1,00,000 ఉంటుంది. ఆ ₹1,00,000 ఇవ్వడు. ఇస్తే 10,000 ఇస్తాడు. 20,000 ఇస్తా అంటాడు. ఒక్కోడు అది కూడా ఇవ్వడు. నీకు చేతనైంది చేసుకోపో అంటాడు. సో, ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫస్టే మాట్లాడుకుంటారు కదా మీరు డీల్. మాట్లాడుకుంటాం. బట్ మాట్లాడకుండా దానికి ఎవిడెన్స్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మేము మా అసోసియేషన్ వచ్చాక కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చాం. ఎంఓయూ ముందుగానే తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చాం. బట్ అంతకుముందు అది కూడా లేదు. ఇప్పుడు తీసుకొచ్చినా కూడా ఎంఓయూ ప్రకారం ఇప్పుడు ఎంఓయూ రాస్తున్నాం కాబట్టి ఓకే బానే ఉంది. అదొకటే కాదు. కమిషన్ అనేది ఒక లీగలైజ్ చేయాలి. అది మా డిమాండ్ యాక్చువల్లీ. గవర్నమెంట్ అనేది ఇంత రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లకి ఇంత డిమాండ్, ఇంత కమిషన్ అనేది లీగల్ చేయాలి. ఇది మహారాష్ట్రలో ఉంది. మన తెలంగాణలో లేదు ఇంకా. అది తీసుకురావాలి. అది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే స్టేట్ వైడ్‌గా ఒకటే కమిషన్ డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ఏరియా వైస్‌గా డిమాండ్ లేదండి. కమిషన్? స్టేట్ వైడ్ ఒకటే. హ్మ్. మా స్టేట్ వైడ్ ఏజెంట్లందరికీ ఒక కామన్‌గా ఒక పర్సెంటేజ్ 1%, 2% వాటెవర్ ఇట్ ఈస్. గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని మేము ఫాలో అవుతాం. కానీ దాన్ని లీగలైజ్ చేయాలి. లీగలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది అన్‌ఎంప్లాయిడ్ కూడా రియల్ ఎస్టేట్‌లోకి వస్తారు. దాంతో పాటు మాకు తెలిసిన లెక్క ప్రకారం 10,00,000, 15,00,000 మంది ఏజెంట్లు ఉన్నారు. ఐదర్ డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని. సో, వీళ్ళందరూ కూడా పక్కాగా అంటే ఒక నమ్మకం అనేది వస్తుంది గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది. వీళ్ళు కూడా ఓకే చాలా ఆత్మవిశ్వాసంతో బిజినెస్ చేయగలుగుతారు. ఓకే. గవర్నమెంట్ మాకు అష్యూరెన్స్ ఇచ్చింది. ఇంత కమిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. అలా చాలామందికి నమ్మకంతో పనిచేస్తుంటారు. అంటే కలిసారా దీనికి సంబంధించి మంత్రులు గాని, ఆఫీసర్ గాని కలిసారా? ప్రయత్నించామండి. పొంగులేటి గారిని 3 సార్లు కలిసాము. బట్ ఆయన బిజీగా ఉన్నారు. సరే ఇక వేరియస్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే మేమంతా చిన్నవాళ్ళం. మేము పిలిస్తే రాకపోవచ్చు. బట్ మెల్లమెల్లగా కూడగట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లందరినీ కూడా చేసుకుంటాం. తప్పకుండా మా హక్కుల్ని సాధించుకుంటాం. అది ఎవరైనా సరే. మాకు పార్టీలతో సంబంధం లేదు. అది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ మీరు నడిపిస్తుంటారు. అవునండి. మీ పరిస్థితే బాలేదంటున్నారు. అవునండి. అంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ గవర్నమెంట్ అంటే మా ఏజెంట్లను గుర్తించాలి. గుర్తించి మేము చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఇంక్లూడ్ చేయాలి. అంటే మా అందరికీ రెరా అనేది ఉంది యాక్చువల్లీ. రెరా యాక్ట్ ఉంది. బట్ గవర్నమెంట్ ప్రాపర్‌గా అవేర్‌నెస్ తీసుకురావట్లేదు. దానివల్ల ఏమవుతుంటే ప్రతి ఒక్కరు రెరా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రెరా ఉన్నవాళ్ళు చాలా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో, అందరికీ లేని వాళ్ళకు కూడా రెరా తీసుకునేటట్లు చట్టబద్ధత చేసి వాళ్ళందరినీ రియల్ ఎస్టేట్ దీనిలో ఇన్వాల్వ్ చేసి అందరు ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళ పేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఆ రెరా నెంబర్ ఎంటర్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఆ పలానా ఏజెంట్ చేశాడు ఈ డీల్ అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంటే గవర్నమెంట్ కూడా అఫీషియల్‌గా మా వైపు నుంచి మేము చేసే ట్రాన్సాక్షన్‌కి ట్యాక్స్ వస్తుంది. మా కమిషన్‌కి కూడా భద్రత ఉంటుంది. అంటే అదండి. చాలా వరకు ఏజెంట్‌లు మోసాలు కూడా జరుగుతుంటాయి కదా! దానికి సంబంధించి మీరేం చెప్తారు మరి? ఏజెంట్‌లు డబ్బులు మోసాలంటే ఏజెంట్లు చేసే మోసాలా? అంటే లేకపోతే ఒకటే ల్యాండ్ ఇద్దరికి అమ్మేయడం, అట్లా ఏజెంట్‌లు ఆ కమిషన్ కోసం కూడా కొంచెం చేస్తా ఉంటారు కదా! ఉన్నాయండి. కరెక్టే మీరన్నది కూడా. అది 100% మేము దాన్ని అపోజ్ చేస్తాం. హ్మ్. ఖండిస్తాం. హ్మ్. అలాంటి అలాంటి వాళ్ళైతే మేము తీసుకోము, మెంబర్‌షిప్ ఇవ్వం. అసలు మాకు అవసరం లేదు వాళ్ళు. అది వాళ్ళు మా దృష్టిలో ఏజెంట్లు కాదు వాళ్ళు. అది. ఓకే. ఇంకొకటి అంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో? గత ఇయర్స్‌తో పోలిస్తే ఈ ఇయర్ మీరు ఎంత సేల్స్ చేశారు? సేల్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉందంటే ఇప్పుడనే కాదు, మన రియల్ ఎస్టేట్ అనేది టైం టు టైం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ముందు మనం లాస్ట్ ఇయర్ బిగినింగ్లో చూసుకుంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, అప్పుడు డౌన్ అయింది, మళ్ళీ కొద్దిగా అప్ అయింది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అప్ డౌన్ అవుతూ ఉంటుంది. అది హైడ్రా అనేది ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఉంటుందని తెలియదు. బట్ ఓవరాల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ కామన్. బట్ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏజెంట్స్ అనేది గుర్తింపు లేదు, మోసపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ కావడం అనేది 3 నెలలకు 6 నెలలకు వాడు కష్టపడి ఒక డీల్ చేస్తే వాడు తిండికి తినాలంటే కూడా ఆ డీల్ అయినాక డబ్బులు రావాలి. సో డీల్ అయిన తర్వాత వాడికి డబ్బులు వస్తాయన్న నమ్మకం లేదు. సో దాంతో వాడు మళ్ళీ రియల్ ఎస్టేట్ వదిలేసుకొని మళ్ళీ ఏదో చిన్న జాబ్ చేసుకుంటాడు. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఏజెంట్. సో మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించి సో ఒక ఇంత సర్టెన్ పర్సెంటేజ్ అనేది డిసైడ్ చేయాలి. ఎట్లయితే మనకి ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఐఆర్డిఏ నుండి ఒక రూల్ ఉంది. సో అంటే ఇంత ప్రీమియం కడితే ఇంత మనకు కమిషన్ అనేది.
సో అట్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి అట్లాంటి గుర్తింపు లేదు. సో ఆ డిమాండ్ మేము ప్రభుత్వం నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము 2-3 టైమ్స్ అప్పీల్ కూడా చేసాము, రిటర్న్గా కూడా అప్పీల్ చేసాము. బట్ స్టిల్ ఇంకా మాకు ఇంకా క్లియర్ కట్ అనేది ఇంకా రాలేదు అక్కడ నుండి. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు హైడ్రా ఓ పక్కన, మూసీ ఓ పక్కన, అంటే కస్టమర్లు ఏమంటున్నారు? మీరు కూడా రెగ్యులర్గా చూపెడతా ఉంటారు కదా, కస్టమర్ల ఎట్లా ఉంది? ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది కొంచెం దెబ్బతినింది. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కొంచెం అప్ అండ్ డౌన్ కామనే, మళ్ళీ పుంజుకుంటుంది. సో అది ఓవరాల్గా కొంచెం పికప్ అవుతుంది. ప్రస్తుతం అయితే డౌన్ అనే చెప్పాలి, అది అందరికీ తెలిసిన విషయం. అంటే డౌన్ అవుతున్నదని మీరే చెప్తున్నారు, బిజినెస్ జరగట్లేదు అని చెప్తున్నారు. మళ్ళీ అంటే కస్టమర్లు మళ్ళీ ఎట్లా ఉంటుంది? లేకపోతే గవర్నమెంట్ సంబంధించి ఒక పక్కన హైడ్రా, మూసీ ఇదంతా మీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, ప్లస్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఎఫెక్ట్ పడింది కదా. సార్ ఇప్పుడు లాస్ట్ మీరు సైబర్ టవర్స్ అంటే స్టార్టింగ్లో సైబర్ టవర్స్ వచ్చినప్పుడు మాదాపూర్ అనేది ఎవరికి తెలియదు, హైటెక్ సిటీ అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ లాస్ట్ 20-25 ఇయర్స్ తర్వాత ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది కదా, బికాస్ రియల్ ఎస్టేట్ అనేది డే టు డే ఇంక్రీజింగ్లో ఉంది అన్నట్టు. దానికి ఎవరంటే మీడియేటర్స్. వితౌట్ మీడియేటర్స్ మీకు ఏది బిజినెస్ అవ్వదండి. మీరు ఒకటి అడిగారు, మీరు ఎంత అనుకుంటున్నారు అంటే లైక్ కమిషన్ ఎంత అనుకుంటున్నారు, మా సార్ అన్నారు. లేదంటే ఒక కామన్గా ఒక యూనిఫామ్గా ఒక పర్సంటేజ్ డిఫైన్ చేయాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక రిజిస్ట్రేషన్ అవ్వడానికి 7.6% అనేది స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తుంది. అదే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయడం ముందు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కష్టపడతాడు. కష్టపడిన తర్వాత ఏదైతే ఏజెంట్కి వచ్చిన కమిషన్ రావాలో అది గవర్నమెంట్ డిఫైన్ చేయాలి. 1% అంటారా, 2% అంటారా? ఇప్పుడు మహారాష్ట్రలో అంటారు 5% అంటారు అన్నట్టు. మహారాష్ట్రలో మహారేరా ఉంది, మహారేరా వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది. ఏమని, వీళ్ళు ఏజెంట్ ఉన్నారు, వాళ్ళకు ట్రాన్సాక్షన్ అయ్యే వరకు ఈవెన్ ఈ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళ పేరు దాంట్లో ఎంటర్ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. అదే చెప్తున్నాను కదా సార్, 5% ఉంది, 5% ఉంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. 5% ఉంది, 2% ఉంది, 3%. ఇవన్నీ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు మర్సిడీస్ నుంచి రిక్షా వాడి కాడ నుంచి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తాడు. మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఏంది, బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్సే. మీడియేటర్ లేని ఏ ట్రాన్సాక్షన్ జరగదండి. ఎవరైతే మర్సిడీస్లో ఉన్నారో వచ్చి సైట్ చూసుకొని కొనరు, మీడియేటర్ కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఈగో అబ్జర్వ్ చేయడానికి మీడియేటర్ కావాలి, వాళ్ళ డాక్యుమెంటేషన్లో కావాలంటే మీడియేటర్ కావాలి. ఇవన్నీ కావాలంటే మీడియేటర్. వితౌట్ మీడియేటర్ ఏమీ చేయలేము. ఇప్పుడు మేము మీ ప్రెస్ మీట్ ముంగట వచ్చాము, మేము మీకు ఇచ్చే మెసేజ్ మీరు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని మీరు పబ్లిక్లో పంపిస్తారు. బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ అ మీడియేటర్, ఎవ్రీ వన్ ఈజ్ అ ఏజెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ పర్సన్ రోడ్డు మీద ఉన్నాడు వాళ్ళ ఇష్టం చేసుకుంటున్నారు అన్నట్టు. ఏజెంట్కి ఎక్కడ గుర్తింపు లేదు. డాక్టర్కి గుర్తింపు ఉంది, చార్టర్డ్ అకౌంట్కి గుర్తుంది, అడ్వకేట్ కూడా గుర్తింపు ఉంది. కానీ మాకెందుకు లేదండి? మేము కూడా ప్రొఫెషనల్గా మేము పనిచేస్తున్నాం. ఆ సంవత్సరం చేసిన తర్వాత కూడా ₹1 కమిషన్ రావడానికి మేము ఎంత పడుతున్నాం మాకు తెలుసది. మా బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా మాకు గుర్తింపు చేయాలి, మాకు అర్థం చేసుకొని మాకు హెల్ప్ అవుట్ చేయాలి. దాని తర్వాత చాలామంది ఏజెంట్స్ బాగుపడతారు, వాళ్ళ లైఫ్ కూడా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక న్యాయం ఉంది, మాకు ఒక న్యాయం లేదంటే కాదు. ఏజెంట్ లేని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదండి. గవర్నమెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చినా బికాస్ ఆఫ్ మీడియేటరే. ఇప్పుడు మనకు RRR కూడా వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మీడియేటర్సే. మీరు కనుక్కోవచ్చు అది. మన గవర్నమెంట్ ఇప్పుడు కలిసినాం, వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కూడా మీడియేటర్ హెల్ప్ చేస్తున్నారు. సొంతంగా గవర్నమెంట్ రోడ్డు మీద వెళ్ళేసి మాకు ఈ ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ కావాలి ఇవ్వాలి ఎత్తుకరండి. కానీ మీడియేటర్ లేని ఏ బిజినెస్ అవ్వదండి రియల్ ఎస్టేట్లో. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించి మాకంటూ ఒక కమిషన్ అనేది డిసైడ్ చేయాలి. అప్పుడే మేము బతికి బట్టకట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏజెంట్లు అనేది చాలా లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక కమిషన్ లాగా వేసి మాకు చట్టబద్ధత, మాకు ఒక గుర్తింపు అయితే కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఏజెంట్ల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క డీల్లో కూడా ఏజెంట్ చాలా కష్టపడతాడు. చివరికి కమిషన్ దగ్గర వాళ్ళు చాలామంది కస్టమర్లు ప్లస్ ఇటు బిల్డర్లు ఇద్దరు ఎగ్గొట్టే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.